ఆయనకు సమీపంగా ఉన్న వారి ప్రార్థనలు ఆయన ఎల్లప్పుడూ ఆలకిస్తాడంట. ఈరోజు నీ ప్రార్థనలు ఎందుకు ఆలకిస్తలేదు దేవుడు అంటే నువ్వు ఆయనకి సమీపంగా లేవు. నువ్వు సినిమాలకి సమీపంగాను, లోకానికి సమీపంగాను, శరీరానికి సమీపంగాను, దుర్మార్గతకు సమీపంగాను, దుష్టత్వానికి సమీపంగాను దాన్ని కోరుకుంటున్నావు నువ్వు. ఆ రోజు వారంతా దేని కోరుకున్నారు? బరబ్బ మాకు కావాలి, అక్రమము చేసిన ఆ బరబ్బ మాకు కావాలి. క్రీస్తు మాకొద్దు, క్రీస్తు ప్రేమ మాకొద్దు, క్రీస్తు త్యాగం మాకొద్దు, పాపం, అక్రమం, దుర్మార్గత, దుర్నీతి మాకు కావాలి. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? ఈరోజు నువ్వు క్రీస్తును కోరుకుంటున్నావా? క్రీస్తు ప్రేమను కోరుకుంటున్నావా? క్రీస్తును నిదానించి చూస్తున్నావా? అనుదినము మనం మోకరించి క్రీస్తుని శిలువను నిదానించి చూస్తే మనం పాపం నుంచి బయటపడతాం, పాపం నుంచి మనం విడిపింపడతాం, పాపాన్ని ఇంకా మనం చేయాలనుకోం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు శిలువను నిదానించి చూడాలి. ఆయన ఆత్మ మనకు అనుగ్రహింపబడుతుంది. ఆ ఆత్మ ఏం చేస్తున్నాడు? మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. ఆ ఆత్మ పడిపోయిన మన జీవితంలో లేవనెత్తుతున్నాడు. కాబట్టి ఆ ఆత్మ కలిగి ఉన్నావు నువ్వు. ఆత్మ సహవాసం కలిగి ఉన్నావా? దేవునితో సమీపంగా ఉన్నావా? లేవు. దేవునికి సమీపంగా లేవు. ఆయన ఏమన్నాడు? ఆయనకు సమీపంగా ఉన్న వారి ప్రార్థనలు ఆయన ఎల్లప్పుడూ ఆలకిస్తాడంట. ఈరోజు నీ ప్రార్థనలు ఎందుకు ఆలకిస్తలేదు దేవుడు అంటే నువ్వు ఆయనకి సమీపంగా లేవు. నువ్వు సినిమాలకి సమీపంగాను, లోకానికి సమీపంగాను, శరీరానికి సమీపంగాను, దుర్మార్గతకు సమీపంగాను, దుష్టత్వానికి సమీపంగాను దాన్ని కోరుకుంటున్నావు నువ్వు.